ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఆశీర్వదిస్తే, భగవంతుడు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం, ఎమ్మెల్యేలుగా గెలుస్తాం, ఎంపీలుగా గెలుస్తాం. ఎన్నికలప్పుడే పార్టీలు, ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా గెలిచిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు పనిచేయాలి. మనము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, మేమంతా ఎమ్మెల్యేలకు ఉన్నాం. ఎప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు. ఇతర పార్టీల వాళ్ళు మీ ఆఫీసులకు వస్తే లోపలికి రానివ్వబాకండి, పనులు చేయొద్దని చెప్పి ఫ్రీగా వదిలేసేయమన్నాం. మా అధికారులు కూడా అదే విధంగా పనిచేశారు. వాళ్లను కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు కూడా విని, పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి. ఈవీఎంలతో గెలిచారు కదా, అందువల్ల కళ్ళు నెత్తికెక్కుండా ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది. మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తా ఉన్నారు. పేదవాళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ సర్పంచులు, వాళ్ళ మీద నా మీ ప్రతాపం, విఓఏల మీద నా మీ ప్రతాపం, అన్యం పుణ్యం ఎరుగని ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నా మీ ప్రతాపం,